ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది. 18,000 కోట్ల రూపాయలు కేవలం 15 రోజుల్లో. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. కట్టింది కూడా ఇప్పటికే. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులు గాలికి వదిలే మేము పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం